మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగతి బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంగా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తర్వాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తర్వాతి 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వరకు ఈ విధంగా రాయబడినవి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ శరీర కార్యములను విసర్జించుడి అంటున్నాడు. ఆత్మానుసారంగా జీవించుటకు ప్రయత్నించుడి అంటున్నాడు. శరీర కార్యములు శరీరము చేత ఇహమందు జీవించేవి, ఆత్మ కార్యాలు వాక్యము చేత దేవుని చేత మనల్ని జీవింపజేసేవి. కాబట్టి ఇక్కడ పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, దేవుని శక్తిని బలాన్ని పొందాలి. ఇహలోకమందున్న మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోగలిగితే శరీరాన్ని జయించగలమనే విషయాన్ని పౌలు వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరంటున్నాడు. ఆత్మానుసారంగా జీవించకపోతే శరీరేచ్ఛను నెరవేర్చేవారం అవుతాం. అంటే శరీర సంబంధమైన ఇహ సంబంధమైన వాటితో జీవించేవారుగా ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించిన అంటున్నాడు. ఈ శరీరము ఆత్మకిని, ఆత్మ శరీరానికి విరోధంగా, అంటే ఒకదానికి ఒకటి మరి సఖ్యత లేని పరిస్థితిని గురించి పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండా. అంటే ఆత్మానుసారంగా నీ ఉన్నప్పుడు శరీరేచ్ఛలను విసర్జిస్తావు, వాటిని చేయాలన్న తలంపుల ఉద్దేశాలు నీలో కలుగకుండా ఆ ఆత్మ వాటిని కట్టడి చేసేదై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారంగా మనం ఉండాలని, ఆత్మానుసారంగా నడుచుకోవాలని, ఆత్మానుసారంగా జీవించాలి అని పౌలు చెప్తూ ఆయన అంటున్నాడు, శరీరము ఆత్మకుడు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండా. కాబట్టి క్రీస్తులో, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన మనము ఆ పరిశుద్ధతను పవిత్రతను కలిగిన వారంగా ఉండాలి. అది ఆత్మ ద్వారానే తప్ప శరీరం ద్వారా కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. అంటే మీరు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టడం కాదు, కానీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను పద్ధతులను అనుసరించక మీ యందు నివసించు ఆత్మకు మీరు ప్రాధాన్యతనిచ్చిన వారే ఆత్మ సంబంధులై ఉంటారు. కాబట్టి మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడలా అంటే ఒకవేళ నడిపింపబడకపోతే లోకంతో పాపంతో శరీరంతో జీవిస్తాం. కాబట్టి ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని చెప్తూ శరీర కార్యములు స్పష్టమైనవి అంటున్నాడు. అంటే ఈ శరీర కార్యాలు ఎలాంటివో, వాటి ఉద్దేశాలు ఏంటో
వాటి విధి విధానాలు ఏంటో పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఇవి మనం కలిగి ఉంటే గనక ఆత్మను కలిగి ఉండలేము. ఇవన్నీ కూడా మానవుని యొక్క విశ్వాస జీవితాన్ని నాశనానికి నడిపించేవి. అంటే ఎక్కడ చెప్పబడిన ఈ శరీర కార్యాలు ఏవి, జారత్వం జరిగించుట అంటే మనం చేసే శారీరక సంబంధమైన పాపము, అపవిత్రత అనగా దేవుని చిత్తానికి లోబడక విరోధమైన పనులు చేయుట, కాముకత్వము, చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా మనం చేసే చెడు కార్యాలు, విగ్రహారాధన, నీ దేవుడైన యెహోవాను కాక మరి ఇతర వాటిని నీవు సేవించే విధానము, మరి అభిచారము అంటున్నాడు. అభిచారం అంటే నీ ప్రవర్తనలో, నీ తలంపుల్లో కలిగే పాపయోచనలు, ద్వేషము, ప్రేమించలేనితనము, కలహము, ఇతరుల పట్ల నీవు చూపించే కోపాన్ని, ఆ కలహాన్ని, మత్సరము అంటున్నాడు, సహించలేని పరిస్థితి, క్రోధము, నీలో పెరుగుతున్న ప్రతి విధమైన పాపానికి మూలమైనది, కక్షలు అంటున్నాడు, ప్రేమ లేని వారుగా, ప్రేమించలేని వారిగా, ఇతరుల పట్ల ద్వేషం కలిగే విధంగా భేదములు అంటున్నాడు, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించలేని స్థితి, విమతములు అంటున్నాడు, అసహ్యకరమైన ఆలోచనల చేత నిండినది, అసూయలు అంటున్నాడు. ఈ అసూయ స్వనీతితో కూడినది, దేవుని నీతిని నెరవేర్చనిదేంది. మత్తతలు అంటున్నాడు, అంటే భేదాభిప్రాయాలు తెచ్చేది, నీలో కలిగించే చెడు కార్యాలతది మూలైనది, అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమైనావంట, వీటన్నిటిని గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నీవు కలిగి ఉంటే, ఇందులో ఏది కలిగి ఉన్నా కూడా నీవు ఆత్మను పొందలేవు. ఆత్మను పొందలేని పరిస్థితికి ఇవన్నీ కారకాలయ్యున్నవి. కాబట్టి ఈ శరీర సంబంధమైన విషయంలో శరీర కార్యాలను గురించి పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తూ ఇదంటాడు, వీటన్నిటిని గురించి నేను ముందుగా చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. ఇలాంటి పనులు చేసేవాడు, ఇలాంటి ఆలోచనలు చేసేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశము లేదు, ఆత్మవాణి యందు నిలిచి ఉండదు అని చెప్తున్నాడు. రెండవదిగా ఆత్మ ఫలాల గురించి పౌలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మ ఫలాలు. అంటే ఆత్మచేత కలిగేవి. వాక్యము చేత, ప్రార్థన చేత, విశ్వాసము చేత, క్రీస్తు యొక్క ప్రేమలో మనము కట్టబడుతున్నప్పుడు ఆ ప్రేమ మనల్ని ఇటు రీతిగా దినదినము బలపరిచేదైనదో దీనిని ఆత్మ ఫలాలని పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ప్రేమ, ఒకరి పట్ల ఒకరి వద్ద ఉండవలసిన ప్రేమ. సంతోషము, అది దేవుని నుండి కలిగేదిగా ఉంటది, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. సమాధానము, ఈ సమాధానము నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమలోనికి, ప్రేమించే స్థితిలోనికి నడిపించేదైనది. దీర్ఘశాంతము అంటున్నాడు, సహించే స్థితి దేవుడు నీకు కలిగిస్తాడు. ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో నీవు దీర్ఘశాంతం కలిగిన వాడవై ఉంటావు అంటున్నాడు. దయాళుత్వం అంటున్నాడు, ఇతరుల పట్ల దయ కలిగి వారి అవసరతల అక్కర్లో నీవు సహాయ సహకారాలు అందిస్తావు. మంచితనము అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే తత్వాన్ని. విశ్వాసం అంటున్నాడు, దేవుని వాక్యము పట్ల, ఉద్దేశముల పట్ల, ఆలోచన పట్ల జీవించడము. సాత్వికము అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే మనస్తత్వము, నీ హృదయము, నీ ఆలోచన, నీ ప్రవర్తన, ఇవన్నీ కూడా
ఆశా నిగ్రహము అన్నాడు. అన్నిటినీ తట్టుకోగలిగిన శక్తి ఆత్మకున్నది. కాబట్టి ఈ ఆత్మ ఫలాలను మనం కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు. ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండడం ద్వారా వాటిని గురించి అంటాడు, ఇటు వాటికి విరోధమైన నియమమేమీయో లేదు అంటున్నాడు. అంటే ఇవి కాకుండా నువ్వు ఏది చేసినా నువ్వేమవుతున్నావంటే లోకంతో, పాపంతో, శరీరంతో జీవిస్తున్నావో, దేవుని చిత్తానికి దూరం అవుతున్నావో, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ మరి సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. అంటే నీవు శరీర కార్యాలను విసర్జించినప్పుడు ఆత్మ కార్యాలు నీ అందు నెరవేర్చబడతాయి. ఆ ఆత్మ కార్యాలు క్రీస్తు ప్రేమను నీకు తెలియజేసే ఉన్నవి. కాబట్టి సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు అది శక్తి ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క సిలువను గురించి పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అన్నాడంటే, సిలువ వేయటం అనగా వాటిని విడిచిపెట్టడం, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టడం, ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉండటము. ఈ విధంగా మనం జీవించినప్పుడు ప్రభు వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆనాడు పౌలు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. అది వాక్యానుసారంగా శరీరమును విసర్జించటం వల్లనే సాధ్యమనే విషయాన్ని, మరి ఆత్మను పొందుకోవడం వల్లనే దేవునితో జీవించగలమని భక్తుడైన పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, ప్రభువా, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ నిత్యము నిలిచేది. అయా, ప్రేమ లేని వాడు నావాడు కాదని నీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి నాయన, పౌలు ఆనాడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ అయా శరీర క్రియల గురించి, ఆత్మ కార్యాల గురించి, వాటిని విసర్జించవలసిన విధానాన్ని, వేటిని కలిగి ఉండాలో ఆత్మానుసారమైన జీవితాలను గురించి తెలియజేస్తున్నారు. కాబట్టి నాయన, మేలైన వాటిని మీరు మాకు అనుగ్రహించేవారై ఉన్నారు. కాబట్టి నాయన, శరీర సంబంధమైన వాటిని విసర్జించిన ఆయన నీ నీతిని, నీ సత్యమును అనుసరించి నీ ఆత్మయందు నిలిచే ధన్యత మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యం అందు చేరగలిగిన కృప దయచేయండి. అయా, రేపటి సమాధి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్య వెలుగులో విశ్వాసములో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ కృపచేత కాపాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనేది నానేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించండి. శోధనలో దయకాల్చుకొని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.